యా, ఇప్పుడు ఆవు పేడ, మూత్రం, పాలు, పెరుగు, నెయ్యి. పెరుగు అనగా ఇక్కడ మనం మజ్జిగగా చూడాలి, పెరుగుగా చూడకూడదు. అట్లానే ఎద్దు నాన్న వంటిది. వ్యవసాయంలో చేయాల్సినటువంటి నాగలి పనులు, దుక్కు పనులు ఏదైనా కానీ అంతర్కృషి చేసే సందర్భంలో కానివ్వండి, లేకపోతే మన పనిముట్లను తీసుకుని వచ్చే సందర్భంలో కానివ్వండి, అనేక రూపాలలో మనకి ఎద్దు ఉపయోగపడుతుంది. సో ఇది పూర్తిగా చేసుకోలేని వాడు, అంటే ఈ రోజుల్లో ఎద్దులతో వ్యవసాయం చేయడం కష్టం అవుతుంది అనుకునేవాళ్ళు కాసేపు ఆవుల్ని ఎద్దుతో వ్యవసాయం చేసే సబ్జెక్టును పక్కన పెడితే మనకి కావాల్సింది ముఖ్యంగా ఆవుతో వచ్చేటువంటి పేడ, మూత్రం, పాలు, మజ్జిగ. ఇవి 4 మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ప్రకృతి వ్యవసాయంలో. ఈ 4ట్లో పేడలో అనేక రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి, కోటాను బ్యాక్టీరియాస్ ఉంటాయి. మూత్రం వచ్చేటప్పటికి ఒక చలవ పదార్థం. అట్ ద సేమ్ టైం మూత్రంలో పోషకాలు ఉంటాయి, అద్భుతమైనటువంటి పోషకాలు ఉంటాయి. ఆ పోషకాలతో మనం వ్యవసాయం చేసుకోవచ్చు. ఏ మొక్క కూడా ఎరువులు తిని బతకదు, పోషకాలను మాత్రమే గ్రహించుకొని బతుకుతుంది. రైతులు ఎరువులు వేసుకోవాలి అని అనుకుంటే అది అపోహ మాత్రమే. ఎరువులతో ఏ పంటలు పండవు. మొక్కలు కేవలం పోషకాలను ఆశిస్తాయి. పోషకాలని అవలంబన చేసుకొని మొక్క ఎదుగుతుంది. తద్వారా తనలోని పోషకాలని పంటకి ఇస్తూ, ఆ పంట ద్వారా ఆ పంటలో పోషకాలను ఇరువడము చేస్తూ, ఆ పంటను మన శరీరానికి అందిస్తూ మనకి కూడా పోషకాలనే ఇస్తుంది. ఆ తదుపరి మళ్ళీ ఆకులు కూడా నేల మీద పడి మట్టిలో కలిసిపోయి పోషకంగా మాత్రమే మారి ఏ ఒక్క బతకడానికైనా పోషకమే ప్రధానమైనటువంటి అంశం తప్ప ఎరువు అనేది అంశం కాదు. ఎరువు అనేది జస్ట్ ఒక క్యారియర్ మాత్రమే. అంటే ఏ మోసుకెళ్ళేటువంటి పదార్థం ఏదైనా ఉందంటే దాన్ని ఎరువు అని అనాలి. ఇప్పుడు నేను కందిపప్పు తీసుకుంటాను, కందిపప్పుని ఎంతసేపు అని చెప్పి తీసుకొచ్చి గుప్పెట్లో పెట్టుకోగలను? దాన్ని తీసుకొచ్చుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే ఆ డబ్బాలను అవసరానికి తగ్గట్టుగా తీసి బయటకు పోసుకుంటా ఉంటే ఎలా అయితే ఆ డబ్బా ఉపయోగపడుతుందో ఈ ఎరువు అన్న పదం ఉపయోగపడుతుంది. అయితే ఎరువులో ఉండేటువంటి పోషకాలు ఏవైతే ఉంటాయో ఆ పోషకాలు మన పంటల్ని బతికిస్తాయి. అట్ ది సేమ్ టైం పాలు, మజ్జిగ, ఇవి 4 మోస్ట్ ఇంపార్టెంట్. తరువాత అసలు ముందు ఆవు పేడలో ఏముందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్యామిలీస్ వస్తాయి. ఆవు పేడలోని బ్యాక్టీరియాలో లాక్టోబాసిల్లస్, ఆస్పరలిగస్, యూకాన్స్టాక్, ఎంట్రోకాకస్, పీడియోకాకస్, ఈస్ట్, స్టెప్టోకాకస్, బయోఫిడోబాక్టీరియం, ఇటువంటి ఫ్యామిలీస్ కి చెందినటువంటివి అనేక రకాల బ్యాక్టీరియాస్ మనకి ఆవు పేడలో దొరుకుతాయి. నెక్స్ట్ ఇంకా ఆవుతో పాటు మనకి ప్రకృతి వ్యవసాయంలో మనం అడగకుండానే ఆవునైనా కానీ మీరు డబ్బులు ఇచ్చి తీసుకురావాలి, లేకపోతే కొనుక్కునే సమయంలో కొంచెం డబ్బులు ఇవ్వాలి, తెచ్చుకోవాలి, వాటికి మేత పెట్టాలి, ఇంకోటి చేయాలి రకరకాలు ఉంటాయి. కానీ మీరు అడగకుండానే మీకు స్నేహం చేసి మీతో కావలసినంత పంటలు పండించేటువంటివి, నేలను బురబురలాడేట్లుగా చేసేటువంటిది, అలానే మొక్కలకు అవసరమైనటువంటి పోషకాలను తీసుకొచ్చి అక్కడ నిలబెట్టేది, మొక్కలకి అవసరమైనటువంటి పోషకాలని అక్కడే ఏర్పాటు చేస్తూ భూగర్భ జలాన్ని పెంచడానికి వానాకాలంలో, అలానే కేశాకర్షక శక్తిని కొంతవరకు నిలువరించడానికి అనేక రూపాల్లో, 1 కాదు 2 కాదు, పోషకాలు కావాలా, మీ మట్టిని బురబురలాడేట్టు చేయాలా, వాతావరణ సమతుల్యతను కాపాడాలా, మీ 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 పంటల్లో, మీ చేలల్లో అద్భుతమైనటువంటి పదార్థాలు తయారు కావాలా, వీటన్నింటినీ చేసి ఖర్చు లేకుండా చేసి పెట్టేది మన వానపాము. ఈ వానపాముల్లో ప్రధానంగా 2 రకాల వానపాములు ఉంటాయి. ఒకటి నేలను 6 అంగుళాల నుంచి 1.5 అడుగు వరకు దున్నేటువంటి జాతి దేశవాళీ వానపాము జాతి ఒకటి. మరొక జాతి 15 అడుగుల లోపలికి వెళ్ళి డబ్ల్యూ ఆకారంలో, అంటే ఇది నేల అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేల అనుకుంటే, ఈ నేలలో ఇక్కడ జీవిస్తూ ఉంటే ఈ వానపాములు అనేవి దీన్ని ఇలా డబ్ల్యూ ఆకారంలో ఇలా 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 దున్నుకుంటూ, అంటే ఇలా ట్రావెల్ చేస్తూ, ఈ అప్ అండ్ డౌన్ కింద ట్రావెల్ చేస్తూ ఇలా పైకి వస్తుంది. ఇలా కూడా ట్రావెల్ చేస్తుంది వానపాము.
ఇట్లా కూడా ట్రావెల్ చేస్తూ పైకి వచ్చి మళ్ళీ మళ్ళీ ఇట్లానే ఎట్లా పడితే అట్లా చేసిన బొరియని చెయ్యకుండా ప్రయాణం చేసేటువంటిది ఈ వానపాము. అంటే ఒకటి చేసినటువంటి బొరియలో ఇంకో బొరి అనేది వెళ్లకుండా ఇంకో వానపాము వెళ్లకుండా మన నేలని నాగళ్ళు కంటే కూడా భయంకరంగా చక్కగా అవసరమైనంత మేరకు మాత్రమే దున్నేటువంటి ఏకైక జీవి మన వానపాము. ఈ వానపాముల్లో రెండు రకాల జాతులు ఉంటాయి. ఒకటి పైన 1.5 అడుగు వరకు తోలేది ఏదైతే ఉంటుందో దీనిని అలెనోబోఫరా క్లోరోటికా అండ్ నాక్టర్న్స్ ఇట్లా ఒక జాతి ఉంటుంది. ఇంకొక జాతి ఫెరెటిమా ఎలాంగ్రటా అండ్ లుంబ్రిగస్ టెరస్ట్రిస్ అనేటువంటి మరొక జాతి. ఇది 15 అడుగుల లోపల నుంచి ఇందాక నేను గీసినటువంటి డయాగ్రామ్ ప్రకారం డబ్ల్యూ ఆకారంలో దున్నుకుంటూ వెళ్తాయి. ఇవి 6 గుణాల నుంచి 1.5 అడుగు వరకు వీటిని ఎప్పుడూ కూడా దున్నుకుంటూ వెళ్ళేటువంటి జాతిలో అలెనోబోఫరా క్లోరోటికా అండ్ నాక్టర్న్స్ అనేది రెండవ జాతి. సో ఇవి చేసేటువంటి చక్కటికి ఇవి బుర్రబుర్రలాడేట్లుగా చేసేటువంటి గొప్ప క్రియ వేరే జీవి కూడా చెయ్యలేదు. మీ ట్రాక్టర్లు కానీ, మీ రోటోవేటర్లు కానీ, మీ ప్లవ్వులు కానీ ఏది చెయ్యలేదు. వానపాములు బుర్రబుర్రలాడేట్టుగా మట్టిని చేసినంత తేలిగ్గా వేరేది చేయలేదు. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయానికి మనకు అవసరమైన అందరికీ తెలిసిందే జీవామృతం. జీవామృతం 2 రకాలు. ఒకటి ద్రవ జీవామృతం, 2 ఘన జీవామృతం. ఇవి 2 రకాలు. నెక్స్ట్ వీటన్నిటికంటే ముందు విత్తనం వేసుకోవడానికి మనకు అవసరమైనప్పుడు ఉపయోగపడేది బీజామృతం. బీజామృతంతో విత్తనం శుద్ధి చేసుకోవాలి. జీవామృతంతో మనం నేలకి నీరు పారించే ప్రతిసారి కూడా జీవామృతాన్ని మనం పారించుకున్నప్పుడు ఈ జీవామృతం పారించినటువంటి అమృతమైనటువంటి పదార్థం ఎప్పుడైతే మట్టి మీదకి చేరుతుందో ఈ నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ 4 జాతుల ఈ 2 రకాల జాతుల వానపాములు కూడా అడుగు భాగం నుంచి పై భాగం వరకు యాక్టివేట్ అయిపోయి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 24 అవర్స్ 24 గంటల్లో యాక్టివేట్ అయ్యి భూమి అడుగు పొర నుంచి పై వరకు వచ్చి ఈ జీవామృతానికి ఆకర్షితమై నేలను దున్నుకుంటా వస్తుంది. ఇది జీవామృతం యొక్క ప్రాథమికమైనటువంటి లక్షణం. అది మట్టిని శుద్ధి చేయడానికి ఆ బ్యాక్టీరియా కోసం అని చెప్పి ఈ పైకి వచ్చినటువంటి వానపాములు మట్టిని కూడా శుద్ధి చేసుకుంటా వస్తాయి. 2 బీజామృతం, జీవామృతం. తర్వాత ఆచ్ఛాదన. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆచ్ఛాదన చేయకపోతే అనగా మీ పంటలని ఎప్పటికప్పుడు పైన కప్పి పుంచకపోతే మీ నేల వేడికి గురవుతుంది. పర్యావరణంలో జరిగేటువంటి అనేక రకాల జీవరసాయనిక క్రియలకి ఈ మట్టిలో తయారవ్వాల్సినటువంటి కర్బనం ఇంద్రియ కర్బనం, సేంద్రియం కాదండి, ఇంద్రియ కర్బనం. సేంద్రియం అన్న పదానికి సరైన అర్థం లేదు, ఇంద్రియ కర్మ అని అనాలి. ఈ ఇంద్రియ పదార్థం కర్బనం అనేది తయారవ్వటానికి ఎప్పుడైతే మీరు మట్టిని ఆ సూర్యరశ్మికి చూపిస్తారో ఆ రోజు మీ నేలలో ఉండవలసినటువంటి కర్బనం కానీ పోషకాలు కానీ నిలబడవు, ఆవిరైపోతాయి. అలా ఆవిరి కాకుండా మీరు ఎప్పుడైతే ఆచ్ఛాదన చేస్తారో మీరు జీవామృతం ఇవ్వండి, ఇంకో పదార్థం ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి. ఈ ప్రకృతి వ్యవసాయంలో మీరు ఏది అందించినా ఆచ్ఛాదన లేకుండా మీరు ఏం చేసినా కానీ పంటలు పండవు, దిగుబడులు రావు. ఇది మాత్రం ఖరాఖండిగా గుర్తుపెట్టుకోండి. దీన్నే ఇంగ్లీష్ వాళ్ళు మల్చింగ్ అంటారు. మల్చింగ్ అంటే మళ్ళీ మేము పేపర్ కవర్లు తీసుకొచ్చి పెట్టుకోవచ్చు అని అడుగుతారేమో రైతులు. అటువంటి దరిద్ర పనులు పొరపాటును కూడా చేయవద్దు. ప్లాస్టిక్ అనేది మట్టిలో కలవటానికి అర్హత లేనటువంటిది కాబట్టి ఈ ప్లాస్టిక్ కూడా పక్కన పెట్టండి. కేవలం ఎండుగడ్డితో కానీ పచ్చిగడ్డితో కానీ ఇలాంటి వాటితో మీరు ఆచ్ఛాదన చేసుకోండి. నెక్స్ట్ పోతే వాపస అంటే వాటర్ మేనేజ్మెంట్. ఈ వాపస అంటే ఏంటి? ఎప్పుడూ కూడా మొక్కని నీళ్ళలో ముంచరాదు. అసలు ఏ మొక్కైనా ఎలా బతుకుతుంది? 2 మట్టి కణాల మధ్య ఉండే గాలిని నీటి ఆవిరిని కలుపుకొని మొక్క పోషకాలను తయారు చేసుకుంటూ బతుకుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ ఎవరు మొక్క ఏ రకంగా బతుకుతుంది? ఏ మొక్క అయినా కానీ ముందు ఈ సిస్టమ్ మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో ఈ మొక్కల యొక్క ఆకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి.
ఈ కార్బన్ డైఆక్సైడ్ గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని సౌరశక్తి అంటే సన్ రేస్ సౌరశక్తి 2 భాగాలుగా విభజిస్తుంది. ఒకటి కార్బన్ గాను 2 ఆక్సిజన్ గాను విడదీస్తాయి. ఇలా విడదీసిన తర్వాత ఈ కర్బనాన్ని తీసుకున్నటువంటి ఆకు మళ్ళీ మీకు ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది. మిగిలిన ఆక్సిజన్ ని అన్ని జీవాలు కూడా పీల్చుకొని బ్రతుకుతాయి. అలానే ఈ ఆకులు ఎప్పుడైతే రాలి నేల మీద పడిపోతాయో ఈ నేల మీద ఇలా పడ్డప్పుడు ఇవి కార్బోహైడ్రేట్లను అన్నది కార్బోహైడ్రేట్ల రూపంలో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. కార్బోహైడ్రేట్ ఎలా తయారవుతుంది? ఏదైనా ఒక ఎండి పడిపోయినటువంటి ఆకు కానీ లేదంటే ఏదైనా పత్రహరితంతో కూడుకున్నటువంటి ఆకు కానీ పొరపాటున రాలి కింద పడిపోతే నీటితో కలిసినప్పుడు కార్బోహైడ్రేట్ తయారవుతుంది. అలా తయారైనటువంటి కార్బోహైడ్రేట్ మళ్ళీ తిరిగి మట్టిలోనే కలిసిపోయి ఈ మొక్క వేరు వ్యవస్థ దగ్గర పోషకంగా మారుతుంది. ఇక్కడ పోషకంగా మారినటువంటి ఈ కార్బోహైడ్రేట్స్ కానీ ఈ పోషకాల వ్యవస్థ నత్రజని కానివ్వండి, పొటాష్ కానివ్వండి, భాస్వరం కానివ్వండి, మాలిబ్డినం కానివ్వండి, మెగ్నీషియం కానివ్వండి, మ్యాంగనీస్ కానివ్వండి, జింక్ కానివ్వండి, బోరాన్ కానివ్వండి, కాల్షియం కానివ్వండి, ఐరన్ కానివ్వండి, సిలికా కానివ్వండి, ఏదైనా ఏ పోషకాలైనా కానీ 108 పోషకాలు ఉంటాయి. 108 పోషకాల్లో 3 పోషకాలను మూల పోషకాలు అని అనాలి. కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, హైడ్రోజన్. అవి మూడింటిని పక్కన పెడితే 98.5% ఏ మొక్క అయినా సరే 98.98% మీకు ఈ మూల పోషకాల మీద మొక్క బతుకుతుంది. బ్యాలెన్స్ 1.5% మాత్రమే స్థూల సూక్ష్మ పోషకాలు. స్థూల పోషకాలు అంటే ఎన్పికే, నత్రజని, పొటాషియం, ఫాస్ఫరస్. ఇక మిగిలినవన్నీ కూడా సూక్ష్మ పోషకాలు. ఇందాక మనం ఉన్నట్టుగా బోరాన్ కానివ్వండి, మెగ్నీషియం కానివ్వండి, మ్యాంగనీస్ కానివ్వండి, జింక్ కానివ్వండి, సిలికా కానివ్వండి, అన్ని రకాలు ఏవైనా కానివ్వండి. ఈ మిగిలినవన్నీ కూడా అంటే ఇక్కడ 3 తీసేస్తే ఇంకా 102 పోషకాలు ఉంటాయి. ఈ 102 పోషకాలు కూడా చాలా మైన్యూట్ కంటెంట్ లోనే అవసరం, చాలా కొద్దిపాటి కంటెంట్ లోనే అవసరం. కానీ పాశ్చాత్య దేశస్తులు మన దేశం మీద దాడి చేసి మనకి ఒకప్పుడు ప్రపంచానికి సైన్స్ చెప్పిన మనకే తిప్పి ఒక దిక్కుమాలని విద్య మనకు అప్పచెప్పి మన పంటలని, మన భూములని, మన ఆరోగ్యాలని జేబులు గుల్ల చేసి శుభ్రంగా వాడు బతుకుతున్నారు. వాడు చెప్పిన అడవైన చెత్తంతా ఎరువులు కొట్ల కింద రైతులు ఆ చెత్తంతా చెవికిచ్చుకొని ఏది చెయ్యాలో అది చేయకుండా దిక్కుమాలని పనులన్నీ చేసుకుని బతుకుతున్నారు రైతులు. ఈ నన్ను అడిగితే ఈ ప్రపంచంలో మొదటి పాపి ఎవడన్నా ఉన్నాడంటే ఒకటి క్యాపిటలిస్టు, 2 ఫార్మర్, అంతే, ఎంతకంటే ఇంకేం లేదు. పాపలు అంటారా? ఎవడో ఏదో చెప్తుంటాడని చెప్పి దుర్మార్గ మాటలు చెప్పారని చెప్పి అలా పరిగెడతాం అనేది రైతులకైతే అంత మంచిది కాదు. కొంచెం మంచి మనసుతో సహృదయంతో అర్థం చేసుకోండి. కొన్ని వ్యాఖ్యానాలు, కొన్ని విమర్శలు వచ్చినప్పుడు కొన్ని మాటలు వస్తుంటాయి ఎవరి నోటంటైనా, కానీ కొంచెం ఓర్పుగా తీసుకుని మనం ఏం తప్పు చేస్తాం, మనలో మనం ఆత్మావలోకనం, సింహావలోకనం చేసుకుని ఏది వాస్తవం అనేది తెలుసుకొని దానికి అడుగులు రైతులు ముందుకు వెయ్యడం ఉత్తమమైనటువంటి పద్ధతి తప్పించి ఇది ఇంతేనా, అదంతేనా, ఇది ఇంతే వచ్చిద్దా, అది అంతే వచ్చిద్దా అని చెప్పి ఎదురు ప్రశ్నలు వేసి చేసిన పాపం అంతా చేశారు రైతులు, అయిపోయింది. ఈ రోజైనా కానీ, ఈ రోజు నుంచైనా, నేను కూడా రైతులేనండి, నేను కూడా రైతు బిడ్డనే, నేను కూడా రైతు ఫ్యామిలీ నుంచే వచ్చాను. ఈ కష్ట సుఖాలు అన్ని పడిన వాడిని నేను కూడా, కానీ కళ్ళు తెరుచుకున్నాను. అలానే రైతులందరూ కూడా ఏది వాస్తవమో తెలుసుకొని ఆ వాస్తవాన్ని గ్రహింపజేసుకొని ఆ వాస్తవాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా ప్రకృతి అనుకూలిస్తుంది. ప్రకృతిని మీరు ఎప్పుడైతే అనుసరించరో ప్రకృతి మిమ్మల్ని అనుసరించాల్సిన అవసరం లేదు. మట్టిని మీరు ఎప్పుడైతే ప్రేమించరో మట్టి మిమ్మల్ని ప్రేమించాల్సిన అవసరం లేదు. ఆవును మీరు ఎప్పుడైతే ప్రేమించరో ఆవును మీరు ఎప్పుడైతే కావాలి అని అనుకోరో ఆవు కూడా మీరు కావాలని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రకృతిలోని ఇతర జీవరాశులు అన్నిటి పట్ల మీకు ఎంత వివక్ష ఉంటుందో ఆ జీవరాశులన్నిటికీ కూడా రైతు పట్ల అంతే వివక్ష ఉంటుంది. ఇందులో మానవ ప్రమేయం అనేదే పెద్ద దురదృష్టం తప్పించి వేరే ఇంకేమీ లేదు. కాబట్టి రైతులందరూ సహృదయంతో, పెద్ద మనసుతో ఏది మంచి, ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది చెడు, వీటన్నిటినీ కూడా మంచి మనసుతో ఆలోచించండి, మంచి దృష్టితో చూడండి. ఆవునైనా కానీ, వానపావునైనా కానీ, ఇతర జీవరాశులైనా కానీ, పోషకాలైనా కానీ, ఆరోగ్యాన్ని కానీ, సమాజాన్ని కానీ, దేన్నైనా కానీ మంచి హృదయంతో చూడటం అనేది రైతులు ఇక నుంచైనా అలవాటు చేసుకుంటే, మనం ప్రేమిస్తే ఎదుటివాడు మనం ప్రేమిస్తాడంటే, మనం చేదరించుకుంటే ఎదుటివాడు కూడా మనం చేదరించుకుంటాడు. ఇవాళ కట్టుకున్న పెళ్ళమైనా, కట్టుకుని పుట్టిన బిడ్డైనా ఒకసారి మీరు చేదరించుకుంటే అబ్బో నువ్వేంటి నాకు చెప్పేది అంటున్నారు. అలాంటిది ప్రకృతి అండి. ఎన్నో ఒక చట్టమే ఉంది ప్రకృతిలో, ఒక లా, ఒక
చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారమే భూమి భ్రమిస్తూ ఉంటుంది. ఆ చట్ట ప్రకారమే అందులోని పర్యావరణంలో ఉన్నటువంటి అన్ని రకాల జీవరాశులు వాటి వాటి క్రియం చేసుకుంటాయి. వాటిని మీరు ఎప్పుడు దూరం చేసుకుంటారో అవి కూడా మిమ్మల్ని దూరమే పెడతాయి. ఒక్కసారి వాటేసుకోండి, ఒక్కసారి దగ్గరికి తీసుకోండి, ఒక్కసారి ప్రేమించడం అలవాటు చేసుకోండి. ప్రకృతి అన్ని ఇస్తుంది, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం సైన్స్ విషయానికి వద్దాం. సైంటిఫిక్ గానే మాట్లాడుకుందామండి. ఏదో మోస పద్ధతిలోనూ లేకపోతే మూఢనమ్మకాల లెక్కలో చెప్పింది కాదు. పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు ఆయన భార్య పిల్లలను వదిలేసుకొని మనబోటి వాళ్ళ కోసం, రైతాంగం కోసం, రైతు లోకం కోసం, దేశం కోసం ఎంతో శ్రమించి కష్టించి ఎన్నో తిప్పలబడి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎన్నో ఛాలెంజెస్ ఆయన చేసినటువంటి శుశ్రూషణని వంకాయలపేట గారు అమ్మాయి చెప్పినట్టుగా శుశ్రూష మంచి పదం. ఎంతో ఎక్సర్సైజ్ చేశాడండి ఆయన. చేసి మన కోసం అందించినటువంటి చాలా గొప్ప విద్య. ఈ విద్యను మనం పెడచెవిని పెట్టామా మనల్ని ప్రకృతి క్షమించదు. ఇప్పటికే చాలా దారుణాలు జరిగినాయి దేశం మీద. ఈ దారుణాల నుంచి మనం బయటపడము. నెక్స్ట్ ఈ పోషకాల వ్యవస్థలోకి వచ్చేటప్పటికి నత్రజని, పొటాషియం, భాస్వరం ఈ మూడింటిని కనుక మనం దృష్టిలోకి తీసుకుంటే దేనికైనా కానీ నేను మధ్యాహ్నం ఒక నోట్స్ రాశాను. ఆ నోట్స్ ఇక్కడ మీకు చూపిస్తాను. ఎక్కువలో ఎక్కువ ఒక 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 ఎకరం పొలం నుంచి రఫ్లీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఒక 10 టన్నుల పంట తీద్దామని అనుకున్నారు అనుకోండి, మీకు గట్టిగా మాట్లాడితే 40 కేజీల నత్రజని, 6.5 కేజీల పొటాషియం, 23 కేజీల ఫాస్ఫరస్ 23 కేజీల పొటాషియం, అలానే 18 కేజీల కాల్షియము, 15 కేజీల మెగ్నీషియము, 4 కేజీల సల్ఫరు, 300 గ్రాములు అండి, కేజీలు కాదు, 300 గ్రాములు ఐరన్ అంటే ఫెర్రస్ అంటారు, ఐరన్, 200 గ్రాములు మెగ్నీషియం మ్యాంగనీసు, 300 గ్రాములు జింకు, 50 గ్రాములు కాపర్. మళ్ళీ చెప్తున్నానండి, 40 కేజీల నత్రజని. ఏ పంట మీరు ఎక్కువలో ఎక్కువ ఏ పంట తిద్దాం అనుకుంటున్నా కానీ సుమారు ఒక ఎకరానికి చెప్తున్నాను. కొన్ని పంటలకు కొంత ఎక్కువ అవ్వచ్చు, కొంత తక్కువ అవ్వచ్చు. ఒక ఎకరాకు ఒక 10 టన్నుల సుమారు మీరు పంట తీయాలి అని అనుకుంటే మీకు 40 కేజీల నత్రజని, 6.5 కేజీల ఫాస్ఫరస్, 23 కేజీల పొటాషియం, 18 కేజీల కాల్షియము, 15 కేజీల మెగ్నీషియము, 14 కేజీల సల్ఫరు, 300 గ్రాముల ఐరన్, 200 గ్రాముల మ్యాంగనీసు, 300 గ్రాముల జింకు, 50 గ్రాముల కాపర్ ఉంటే మీకు దగ్గరగా సుమారు 10 టన్నుల పంట పండుతుంది. సరే, 10 టన్నుల పంట సంగతి తీసి పక్కన పెడదాం. ఇందులో మళ్ళీ కొంత కాలానుగుణంగా, కొంత పర్యావరణంగా, కొంత వానలు, కొంత ఎండలు, కొన్ని సందర్భాల్లో తెగుళ్ళు, కొన్ని సందర్భాల్లో పోషక లోపాలు, ఇటువంటి అన్నిటిని కూడా మనం బేరీజు వేసుకున్నప్పుడు ఇప్పుడు మన నేలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా సిద్ధం చేసుకోవాలి అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి కాన్సెప్ట్. మిత్రులారా, అందరూ గుర్తుపెట్టుకోండి, మీ నేల ఎగుడు దిగుడు ఉన్నా, సాఫీగా ఉన్నా, పల్లపు నేలైనా, సాఫీగా అంటే ఇది మెరక నేల అని కూడా అనుకోవచ్చు, మెరక నేలైనా, పల్లపు నేలైనా, ఎగుడు దిగుడులైనా, ఇటువంటి నేలల్లో ముఖ్యంగా ఏ పంట పండడానికైనా ఏం కావాలండి? ఏ మొక్కైనా కానీ బాగుండాలి అంటే పత్రహరితం బాగుండాలి. ప్రధాన పంట యొక్క పత్రహరితం బాగుండాలి. ప్రధాన పంట యొక్క పత్రహరితం బాగుండాలంటే ఏం చేయాలండి? నత్రజని ఉండాలి. నత్రజని ఏ రూపంలో వస్తుందండి? మొక్కకి అనేక రకాల రూపంలో వస్తుంది. ఎలా? గాలిలో కొంత నత్రజని, భూమిలో ఫిక్స్ చేయడానికి కొన్ని బ్యాక్టీరియాస్, అలానే భూమిలో సహజసిద్ధంగానే కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి. వాటిలో ప్రధానమైనటువంటిది అసెటోబాక్టర్, ఇంకోటి అజటోబాక్టర్.
ఇంకోటి అజోస్పైరిలం, ఇంకోటి రైజోబియం. ఇది ఈ అసిటోబాక్టర్ కానీ అజిటోబాక్టర్ కానీ అజోస్పైరిలం కానీ వీటిని 3 రకాలుగా చూడాలి. అసిటోబాక్టర్ అనేది పంట వేయడానికి ముందు వేసుకున్నా సరిపోతుంది. అజోస్పైరిలం అనేది పంట వేసిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీరు అందించుకోవాల్సిన ఇష్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ రైజోబియం, ఇది లెగ్యూమ్ జాతి అంటే ద్విదళ ధాన్యం. లెగ్యూమ్ అంటే ద్విదళ ధాన్యపు జాతికి చెందినటువంటి ఏదైనా కానీ, అంటే పెసరవచ్చు, మినుము అవ్వచ్చు, కంది అవ్వచ్చు, మునగ అవ్వచ్చు, గ్లిరిసీడియా అవ్వచ్చు, ఇటువంటివన్నీ కూడా ద్విదళ ధాన్యపు జాతికి చెందినటువంటివి. వీటి వేర్ల బుడిపల మీద ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది ఒకటి చేరుతుంది. ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది నత్రజనిని ఫిక్స్ చేస్తుంది. గాలిలో ఉన్నటువంటి నత్రజనిని ఫిక్స్ చేసి మొక్క వేరు వ్యవస్థ దగ్గర అందించి మొక్కకు కాండ వ్యవస్థ ద్వారా ఆకులకు విస్తరింపజేసి అవి పోషకాలను వెప్పారేలాగా చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నత్రజనిని ఫిక్స్ చేస్తే ఏం జరుగుతుంది? ఆకు ముందు చక్కగా వెప్పారుతుంది. వెప్పారినటువంటి ఆకు ఏం చేస్తుంది అంటే 98% ఇందాక మీరు రాసినటువంటి 98.5% పోషకాలు ఏవైతే ఉంటాయో ఆ 98.5% మూల పోషకాలని సరైన రీతిలో గ్రహించుకోవడానికి నత్రజని బాగా ఉపయోగపడుతుంది. అలానే కేవలం నత్రజని అందిస్తుందంటే కాదు, ఇది కూడా భాస్వరాన్ని అందిస్తుంది, ఇది కూడా పొటాషియం అందిస్తుంది, ఇది కూడా మిగిలిన ఇతర పోషకాలను కూడా సూక్ష్మ పోషకాలను కూడా అందించే పనులు అన్ని చేస్తాయి, అన్ని బ్యాక్టీరియాస్ చేస్తాయి. వీటన్నిటిలో కల్లా ప్రధానంగా మీరు వాడుకోవాల్సినది వ్యామ్. దీనిని ఇప్పటికే రైతులు సర్వనాశనం చేశారు. మీ పొలాల్లో చాలా రాంగ్ స్టెప్ వ్యామ్, వెసికలర్ అట్మోస్ఫియర్ మైకోరైజా. ఇందులో మళ్ళీ ఎండోమైకోరైజా అని ఒకటి, ఎక్టోమైకోరైజా అని చెప్పి ఒకటి. ఎండోమైకోరైజాతో 85% భూమి మీద మొక్కలన్నీ బతుకుతాయి. రిమైనింగ్ 15% మొక్కలకి ఎక్టోమైకోరైజా అనేది అవసరం. ఈ రెండింటిని కలుపుకుంటే అసలు ఈ వ్యామ్ ని కౌంట్, ఈ ఫ్యాక్టరీలో తయారు చేసే కౌంట్, ఇదంతా ఇది ఒక పెద్ద భూతం. కనీసం తక్కువలో తక్కువ రైతులకి ఒక గ్రాముకి 10,000 ఐపీ కౌంట్ కూడా అందకుండా ఇవాళ కంపెనీలు వాళ్ళు భారీ స్థాయిలో దోపిడీ చేస్తున్నటువంటి ఈ వెసికలర్ అట్మోస్ఫియర్ మైకోరైజా, దీనిని ముఖ్యంగా ఒక్కసారి మీరు వేసుకుంటే కనుక దీనికి సంబంధించి నేను ఒక వీడియో కూడా అన్ని గ్రూపుల్లో పోస్ట్ చేస్తాను. ఒక్కసారి మైకోరైజా యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. సింబయాసిస్ ప్రాసెస్, వేరు వ్యవస్థ, ఇక్కడ ఒక్క బుడిప వెసికలర్ అట్మోస్ఫియర్ మైకోరైజా కనుక ఇక్కడ వ్యామ్ అనేది కనుక పడితే ఈ వేరు వ్యవస్థ దగ్గర ఈ వ్యామ్ కనుక ఉంటే ఈ వేరు వ్యవస్థని ఎట్లా కావాలంటే అడ్డదిడ్డంగా ఎలా పెడితే అలా తీసుకెళ్లిపోయి వేరు వ్యవస్థని లోపల స్థిరీకరణ చేసి పోషకాలు గ్రహించుకునేలాగా చేస్తూ మీ మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి వెసికలర్ అట్మోస్ఫియర్ మైకోరైజా అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ ఒకసారి కనుక మీరు ఈ వ్యామ్ ని మీ పొలంలో వేసుకోగలిగితే జీవితకాలంలో మళ్ళీ ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు. పోషకాలు గ్రహించుకునేలాగా చేస్తుంది. మీరు పై పడ్డానికి పంట హార్వెస్ట్ చేయాల్సిన సమయంలో, పంట కోత వేయాల్సిన సమయంలో అయితే ఇక్కడ వరకు కట్ చేసి మిగిలినంత మహా అయితే మీరు ఇక్కడ వరకు వెళ్ళగలరు. ఈ దాటి లోపల వ్యవస్థ దగ్గరికి మీరు వెళ్ళలేరు. ఎంత వెళ్ళాలనుకున్నా వెళ్ళలేరు. 2, ఈ వెసికలర్ అట్మోస్ఫియర్ మైకోరైజా కోల్పోయే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే ఒక 7x7 అంటే సుమారు 49 చదరపు అడుగుల విస్తీర్ణంలో, అంటే 7 అడుగులు ఇటు 7 అడుగులు ఇటు కలిపితే ఒక చదరపు 49 చదరపు అడుగులు వస్తే ఈ 49 చదరపు అడుగుల మీద 1000 కేజీల పై చిలుకు బరువు మీరు ఎప్పుడు వేస్తారో అప్పుడు ఈ మైకోరైజాను మీరు కోల్పోతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎంతో మంది శాస్త్రవేత్తలు ప్రూవ్ చేసినటువంటి విషయం ఇది. చిన్న చిన్న బాల్స్ రూపంలో ఉంటుంది మైకోరైజా అనేది. మీ కంటికి కనపడుతుంది. మీరు వేరు వ్యామ్ వేసిన తర్వాత వేరు కనుక మీరు చూడగలిగితే మన స్వాతంత్ర సమరయోధుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గడ్డం ఎంత బాగా ఇలా ఉంటుందో ఇది గడ్డమే. ఇక్కడ చంప, ఇక్కడ నుంచి వెంట్రుక పుడుతుంది. ఇది పెరుగుతూ 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 ఇక్కడ అయింది ఆయనకి. ఎంత పొడవాటి గడ్డం రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఉంటుందో ఈ వేరు ఇది కూడా అలానే శుభ్రంగా చక్కగా లోపలికి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళిపోయిన వేర్ల మీద ఈ బాల్స్ లాంటివి ఇవన్నీ తయారవుతాయి. ఇవన్నీ తయారైనప్పుడు ఈ బంతులు ఎప్పుడైతే మీరు ఆ 7x7 1000 కేజీల దానికి ఈ 1000 కేజీల పై చిలుకు బరువు మీరు ఎప్పుడైతే వేస్తారో ఈ ఇలా కంప్రెస్ అయిపోద్ది మట్టి. ఇది మట్టి అనుకోండి. ఈ పైన ఏదైనా బరువైన పదార్థం పడ్డప్పుడు ఇది ఇలా మట్టి లోపల ఇలా కంప్రెస్ అయిపోయింది. ఈ కంప్రెస్ అయిపోయినప్పుడు ఈ బాల్స్ అన్ని చితికిపోతాయి.
చితికిపోయినప్పుడు ఈ వ్యామ్ పనికి రాకుండా పోతుంది. మీరు అప్పటి వరకు చేసిన కష్టం గాల్లో కలిసిపోతుంది. కాబట్టి ఈ వ్యామ్ ని చాలా జాగ్రత్తగా పసిపిల్లవాడిని చూసుకున్నట్టు చూసుకోవాలి. మీ చేలో వేసి వదిలేస్తే చాలు, వానపాముల రూపంలో కానీ, యాక్టినోమైసిటీస్ కానీ, ఆల్గేస్ కానీ, ప్రోటోజోవాస్ కానీ అనేక రకాల జీవులు, సూక్ష్మ జీవులు ఈ వ్యామ్ ని డెవలప్ చేసుకుంటూ వాటన్నిటిని తీసుకెళ్లిపోయి వేరు వ్యవస్థకి గాలాడేట్టుగా క్యాపిలరీ ఫోర్స్ ద్వారా రూపంలో కానివ్వండి, అంటే కేశాకర్షణ శక్తి రూపంలో కానివ్వండి, అనేక రూపాలలో పైనుంచి మీరు ఇచ్చే జీవామృతంలో వచ్చేటువంటి బ్యాక్టీరియాలన్నింటినీ దాచిపెట్టడంలో కానివ్వండి, అనేక రూపాలలో మీకు మేలు చేసేటువంటిది ఏదన్నా ఉంది అంటే ఇది వెస్కులర్ అట్మాస్ఫియర్ మైకోరైజా అనేది. దీన్ని ఒక్కసారైనా కానీ మీ పంటల్లో వేసుకోండి. దీనికి బయట భారీ రేట్లు చెప్తున్నారు. ఇది వేరే సబ్జెక్ట్, మార్కెటింగ్ కి సంబంధించి కానీ, ఈ ప్రైసెస్ కి సంబంధించి కానీ ఇదంతా వేరే క్లాస్ లో ఇంకోసారి చెప్పుకుందాము. దీని యొక్క రేట్స్ కి సంబంధించి ఈ వెస్కులర్ అట్మాస్ఫియర్ మైకోరైజా 10,000 IP కౌంట్ పర్ గ్రామ్ మినిమం ఉండి తీరాలి. ఇంకా ఎక్కువ కావాలంటే అది ఇంకా కాస్ట్ అవుతుంది. నేను మీకు తక్కువలో ఎలా రావాలి ఏంటి అనేది తర్వాత మాట్లాడుతున్నాం వాటన్నిటి గురించి. సో ఈ వెస్కులర్ అట్మాస్ఫియర్ మైకోరైజా అనేది వేసుకోవడం వల్ల ఇది భూమిలో మీరు కోల్పోయారు. ఈ కోల్పోయిన దాన్ని తిరిగి నేలలో అట్టి పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ ప్రకృతి వ్యవసాయంలో మూలం ఏదన్నా ఉంది అని అంటే ఆవుతో పాటు ఈ బ్యాక్టీరియాస్, అస్టోబ్యాక్టర్, అజోస్పెర్మ్, రైజోబియం, పిఎస్బి, కేఎస్బి, జెడ్ఎస్బి. పిఎస్బి, కేఎస్బి, జెడ్ఎస్బి ఏమీ అవసరం లేదండి. ఇవన్నీ లాబొరేటరీస్ లో తయారయ్యే వాటికి అర్థం లేదు. ఇన్ఫాక్ట్ ఫంగైస్ కి మాత్రమే ఒక సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ పక్కన పెట్టేస్తే ఫంగైస్ కి మాత్రమే లాబొరేటరీలో తయారయ్యే వాటిని వాడుకోవచ్చు తప్ప బ్యాక్టీరియాస్ ని మీరు ప్రత్యేకంగా ల్యాబ్ లో నుంచి తెచ్చుకొచ్చుకొని వాడుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి కనుక మీరు లైఫ్ లో ఒక్కసారి రైజోబియం బ్యాక్టీరియా, ఒక్కసారి అసిటోబ్యాక్టర్, ఒక్కసారి వ్యామ్ వేసుకొని మీరు పంటలు సాగు చేయడం మొదలు పెడితే మీ పంటలు అద్భుతంగా పండుతాయి. అలానే ఏమంటే వేస్తే పండుతాయనంటే కాదు, జీవామృతం కూడా పారించుకోవాలి. జీవామృతం వేస్తేనే పంటలు పండుతాయా? కాదు, దీనికి మళ్ళీ ఆచ్ఛాదన అనేది చాలా అవసరం. ఏమంటే ఆచ్ఛాదన, జీవామృతం ఈ బ్యాక్టీరియా వేస్తే సరిపోతుందా? కాదు. నీటి పద్ధతి, ఆరుతడి పద్ధతిలో మీరు వ్యవసాయం చేసేటప్పుడు ఏమంటే మిమ్మల్ని చక్కగా తీసుకెళ్లి ఒక మంచి లోతాటి నీళ్ళ గాపులో పెట్టి ముక్కు ముయ్యకుండా మిమ్మల్ని ఎంతసేపు ఉంచితే మీరు బ్రతుకుతారో ఒకసారి ఆలోచించుకోండి. సేమ్ మొక్కలు కూడా అంతే, 6 పదులు కావాలి. ఒక స్నానం రూపంలో మనం నీటిని నన్నెత్తి మీద ఎలా అయితే పోసుకుంటామో వేరు వ్యవస్థ కూడా నీళ్ళు అలా తలస్నానం పోసినట్టుగా వెళ్ళాలి. ఆ తర్వాత వదిలేయాలి. రైతులు ఏం చేస్తున్నారండి? వరి కాబట్టి బతుకుతుంది, గడ్డి కాబట్టి బతుకుతుంది. ఏకదళ జాతికి చెందినటువంటి ఏకదళ ధాన్య జాతికి చెందినటువంటి పంటల్లో వరి ప్రధానమైనటువంటిది కాబట్టి వరికి నేలలో బతికే గుణం ఉంది. పాలేకర్ గారు చెప్పినట్టు, విజయరామ్ గారు చెప్పినట్టు, మా మూర్తి గారు చెప్పినట్టు నేలలో బతికే గుణం మాత్రమే ఉంది. కాబట్టి రైతులు ఎన్ని డ్యాన్స్ చేసినా కానీ ఆ వరి పడుతుంది. లేకపోతే అది కూడా పండాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఇంకా దయాదృష్టి కలిగిన వాడు కాబట్టి ఆ వంగడాన్ని మనకి ఇచ్చాడు తినమని. కానీ మనం ఏం చేస్తున్నాం? కలుపు రాకూడదు కదా అని చెప్పి ఆ వేరు ఎప్పుడు ముంచే ఉంచుతున్నాం. కలుపు పెద్ద సమస్య. కలుపుని సరిగ్గా నిర్వహించాల్సినటువంటి పద్ధతిలో నిర్వహిస్తే కలుపు అసలు పెద్ద సమస్య కాదు. కలుపు ఇన్ఫాక్ట్ మరి మంచిది కూడా ఒక రకంగా చెప్పాలి. ఇవాళ చాలా మెషినరీస్ వచ్చినాయి. అదేంటంటే కూలీలు దొరకట్లేదు, ఏం చాలా తేలిక చెప్పేస్తున్నారు. కలుపు అంటే అంత తేలిక, మేము ఎన్ని చేసినా కానీ కలుపు నివారణ అవ్వట్లేదు అంటే కలుపు అని భావించడమే తప్పు. ఈ భూమి మీద మనిషికి బతకడానికి ఎంత అర్హత ఉందో, మొక్కకి బతకడానికి ఎంత అర్హత ఉందో, కలుపుకి కూడా బతకడానికి అంతే అర్హత ఉంది. 84 లక్షల జీవరాశులకి బతకడానికి ఎంత అర్హత అయితే ఉందో ఈ భూమి మీద ప్రతి మొక్కకి కూడా బతికే అర్హత ఉంది. మనం ఎవరమంటే దాన్ని చంపడానికి? మీరు ఏం చెయ్యాలి అంటే కలుపుని తీసి తగలబెట్టకుండా ఆ కలుపుని తీసి అక్కడే ఆచ్ఛాదన కింద వెయ్యాలి. ముఖ్యంగా ఇప్పుడు కలుపు నివారణలో నేను మీకు ఒక సూక్ష్మమైన మార్గం చెప్తాను. మీరు కలుపు మొత్తానికి పెట్టే ఖర్చు కంటే ఈ ఖర్చు కొంచెం తక్కువ కనబడుతుంది. ఒక్కసారి చూడండి, నచ్చితే ఆచరించండి. అందులో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తే వాటికి తాటాకులు పెట్టకుండా దాన్ని ఎలా అధిగమించాలి అనేది చర్చించి మనం నిర్ణయం తీసుకోవచ్చు.
అసలు చర్చ మనకి మొదలైంది జీలుగా, ఎండాకాలంలో జీలుగ వేసుకోవాలి అని పెట్టినటువంటి పోస్ట్ కి వచ్చినటువంటి రివ్యూస్ మీదే బేస్ చేసి వాళ్ళు మనం ఈ క్లాస్ నడుపుతున్నాం. మనం ఒక ఎకరాకు, నేను జీలుగ విత్తనాలు అమ్ముకునేవాడిని కూడా ఒక ట్యాగ్ పెట్టారు ఒక మహానుభావుడు. ఒక ఎకరాకు ఒక ఎకరాకు 10 కేజీల జీలుగా, అలానే కుదిరితే జొన్న లేకపోతే జీలుగ చాలు. నవధాన్యాలు చల్లాలి, బెండ చల్లాలి, గోంగూర చల్లాలి, ఇంకోటి చల్లాలి, తోటకూర చల్లాలి, ఇంకా ఏవో రకరకాలు చెప్తున్నారు. నవధాన్యాలు దొరికితే చల్లుకోండి, దొరకకపోతే వదిలేసేయండి. దాని గురించి అంత హైరాణ పడి కంగారు పడి పరిగెత్తి పంటిలు కొట్టి మూతి పళ్ళు రాగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఒక ఎకరంలో 10 కేజీల జీలుగా జొన్ను కాస్త చల్లుకోండి. కరెక్ట్ గా 40 నుండి 45 రోజులకి దగ్గరగా 5 to 6 అడుగులు ఎత్తు వస్తుంది. కొన్ని సందర్భాల్లో 4 అడుగులే వస్తుంది. భయపడాల్సిన పనే లేదు. 4 feet, 5 feet, 6 feet వస్తుంది. ఈ వచ్చినటువంటి ఈ పెరిగినటువంటి ఈ జీలుగా ఏదైతే ఉంటుందో వీటి ఆకులు కానీ ఇవన్నీ దీన్ని సగభాగానికి కట్ చేయండి. 4 కూరలను పెట్టి చక్కగా సగభాగానికి ఫస్ట్ కట్ చేయండి. సగభాగానికి కట్ చేసి చక్కగా ఒక చోట ఒక వాము లాంటిది వేసేయండి, చేలోనే ఎక్కడో చోట. ఈ సగభాగాన్ని మాత్రమే చేలోకి రోటోవేటర్ వేయండి. అప్పుడు ఇందులో 2 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, ఈ వాము వేసినటువంటి ఈ పైతర గడ్డి ఏదైతే ఉందో మీరు వరి నాట్లు వేసుకున్న తర్వాత మధ్యలో ఆచ్ఛాదన వేసేసేయండి, మీకు కలుపు రాకుండా నివారించబడుతుంది. మొదటి విషయం. రెండవ విషయం, ఈ ఎక్కువ జీలుగని మీరు మట్టిలో కలపకపోవడం వలన మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది సగం కట్ చేసాం, సగం తీసుకొచ్చి వామేసాం. వామేసిన దాన్ని వరి నాట్లు వేసిన తర్వాత మళ్ళీ మనం ఆచ్ఛాదన కింద తెలుసుకున్నాం. మరి ఈ బ్యాలెన్స్ సగాన్ని మాత్రమే మనం ఇందులో దున్నటం వల్ల మరొక రకమైన ఉపయోగం ఉంది. ఏమి అంటే ఈ భూమిలో అనేక రకాల జీవరాశులు ఉంటాయి. వీటి యొక్క ఆవాసాన్ని మనం ఎక్కువ ఆక్రమించకుండా, వేరే రకమైనటువంటి పదార్థాలతో మనం ఆక్రమించకుండా వాటికి కొంత వెసులుబాటు, వాటి జీవక్రియ, వాటి యొక్క జైవిక క్రియ సక్రమమైనటువంటి రూపంలో నడుపుకోవటం కోసం మనం ఎక్కువ ఆక్రమించకుండా కొంతమేర మాత్రమే మనకి కావాల్సినటువంటి నత్తని స్థిరీకరణకు అవసరమైనటువంటిది, అలానే పోషకాలు అవసరమైనటువంటి ఈ జీవులు కొంతవరకు సగం మాత్రమే కట్ చేసి నేలలో కలపండి. ఈ పై సగాన్ని వరి నాట్లు వేసుకున్న తర్వాత ఆచ్ఛాదన చేసుకోండి. ఇది వరికి మాత్రమే చెందింది కాదు, ఏ పంటకైనా, అల్లమైనా, పసుపైనా, మిరువైనా, పెసరైనా, శనగైనా, ఏ పంటకైనా కానీ, కూరగాయలు, ముఖ్యంగా కూరగాయలకైనా దేనికైనా కానీ ఈ టెక్నిక్ వాడుకోవచ్చు. నేను వాడాను, నాకు మంచి ఫలితాలు వచ్చినాయి. మెల్లగా ఈ ఆచ్ఛాదన చేసినటువంటిదే ఆ నీళ్ళలోనో మట్టిలోనో అక్కడ ఉన్నటువంటి ఇతర జీవరాశులతోనో వీటన్నిటితోనో కలిసిపోయి ఇది మళ్ళీ తిరిగి పోషమయ్యి మొక్క దృఢంగా చక్కగా బలి చెట్టుగా చేస్తుంది. అలానే వరి నారుమడి కోసుకునే సమయంలో కూడా ఈ వ్యామ్ అనేది ముందే మీ వేరు వ్యవస్థకి అందజేసి పెట్టి ఉంచండి. అదే తీసుకెళ్లి నాట్లేయండి, మీ మొక్క ఎంతో ఆరోగ్యంగా పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ జీలుగ చల్లిన తర్వాత మీరు వారానికి ఒకసారి నీరు పెట్టే ప్రతిసారి కూడా జీవామృతాన్ని పారించండి. ఘన జీవామృతం తయారు చేసుకోవడం తలనొప్పి అనుకునే వాళ్ళు ద్రవ జీవామృతాన్ని చక్కగా పారించుకోవచ్చు. నీటి వసతి ఉన్నవాళ్ళు. నీటి వసతి లేదు, మాకు వర్షాధారం మాత్రమే అనుకుంటే ఆలస్యంగా మీరు నాట్లు వేస్తారు. కాబట్టి ఇందులో ఈ వర్షాధారం దాంట్లో ఘన జీవామృతాన్ని చల్లుకుంటూ 200 కేజీలు చల్లుకొని, వాటితో పాటు ఈ ఘన జీవామృతం చల్లుకునేటప్పుడే ఈ వ్యాముని ఇంకొక 2 కేజీలు, జనరల్ గా నేను 4 కేజీలు ప్రిఫర్ చేస్తాను. ఈ వర్షాధారం మీద ఆధారపడి చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకొక 2 కేజీలు ఈ 2 ఘన జీవామృతంలో కలుపుకొని చేలో చల్లుకొని, వాటితో పాటు ఈ
జీలుగు విత్తనాలు చల్లుకొని వీళ్ళు 40 రోజులు ఆగాల్సిన అవసరం కూడా లేదు. ఒక 5 రోజుల ముందు కూడా దీన్ని కట్ చేసుకోవచ్చు. మనం అంటే వాస్తవంగా కూడా ఇది రాంగ్ పద్ధతి. కాకపోతే ఆచ్ఛాదన చేసుకోవడానికి మొదటిసారి ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు కొన్ని సంవత్సరాలు అధిగమించడం కోసం కర్మగాలి చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు అయితే ఈ టెక్నిక్ కూడా అవసరం లేదు. మీకు 3 రకాల కార్బన్లు ఉంటాయి. ఒకటి వాలటైల్ కార్బన్, 2 అన్స్టేబుల్ కార్బన్, 3 స్టేబుల్ కార్బన్. 3 రకాల కార్బన్స్ ఉంటాయి. వాలటైల్ కార్బన్ అంటే ఏంటి? ఏదైనా ఈ విత్తనం వేసిన తర్వాత దీనివల్ల కూడా పర్యావరణానికి కొంత హాని జరుగుతుందండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పర్యావరణానికి హాని జరగడంలో అంటే ఇది మరొక రూపంలో చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే ఈ మొత్తాన్ని గనక మీరు తీసుకెళ్లి ఈ నేలలో ఆక్రమించేట్టుగా చేస్తే మీకు ఇక్కడ వాలటైల్ కార్బన్ అనేది వస్తుంది. వాలటైల్ కార్బన్ అనేది మీకు రావడం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే ఉన్నట్టుండి వేడి అనేది క్రియేట్ అయ్యి పర్యావరణంలో భూతాపం పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. గ్లోబల్ వార్మింగ్ కారణం అవుతుంది. కాబట్టి పాలేకర్ గారు ఈ వాలటైల్ కార్బన్ ని వ్యతిరేకిస్తాడు. నెక్స్ట్ అన్స్టేబుల్ కార్బన్. ఎప్పుడు వస్తుంది అన్స్టేబుల్ కార్బన్? పూత దశ దాటిన తరువాత ఒకవేళ మనం మొక్కను కోస్తే గనక ఈ అన్స్టేబుల్ కార్బన్ అనేది కూడా గ్లోబల్ వార్మింగ్ మరొక కారణం అవుతుంది. అంటే వేడి పుడుతుంది నేలలో కలిగి ఉండటం వల్ల. ఇకపోతే స్టేబుల్ కార్బన్, ఇది వాస్తవమైనటువంటి కార్బన్. పంటంతా అయిపోయిన తర్వాత ఎండు పదార్థాన్ని మట్టి మీద వేసినప్పుడు మెల్లగా జీవరాశి అంతా కూడా ఆహారంగా తీసుకుని తీసుకున్నది మెల్లగా పర్యావరణంలో కలుస్తుంది. కాబట్టి అప్పుడు ఇది స్టేబుల్ కార్బన్, ఇది పర్యావరణానికి హాని చెయ్యదు అని చెప్పి శాస్త్రపూర్వకంగా అనేక మంది సైంటిస్టులు ప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళు రాసినటువంటి పుస్తకాల యొక్క సంవత్సరాల తరబడి ఆయన డేటాను కూడా కరెక్ట్ చేసి మనకి అందించినటువంటి గొప్ప విద్య. కానీ నేనేం చెప్తున్నాను అనంటే ఈ 40 రోజుల తర్వాత కోసిన దాన్ని తిప్పి మీరు చేలోకి సగమే దున్నుతున్నారు. కాబట్టి వాలటైల్ కార్బన్ తగ్గించిన వాళ్ళు అవుతారు. మొదటి పాయింట్. 2 అంటే అంత భూతాపాన్ని మీరు ఇవ్వకపోయినా ఎంతో కొంత మాత్రమే బయటికి వెళ్తుంది. సో ఇవాళ ఉన్నటువంటి పొల్యూషన్ లో ఇది ప్రస్తుతం పెద్ద లెక్కేం కాదు. పూర్తిగా దున్నితే మాత్రం తలనొప్పే. ఎందుకనంటే ఇది మట్టిలో కలిసిపోయిన తర్వాత నీళ్ళలో కూడబెట్టినప్పుడు అనేక రకాల జీవరసాయనాలు ఒకేసారి విడుదలవుతాయి. ఈ విడుదలైనటువంటి జీవరసాయనాలు తర్వాత వేసే ఏ పంటకైనా కానీ ఎంతో కొంత వేడి పదార్థాన్ని కలిగిస్తాయి. సో దాని జోడికి వెళ్లకుండా దీన్ని సగమే కట్ చేసి మనం కనుక ఇలా వాములాగా వేసుకుంటే ఈ వాముగా వేసుకున్నటువంటి ఈ పదార్థం ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ చక్కగా ఆచ్ఛాదన కింద మనం వేసుకోవచ్చు. అంటే ఏం జరుగుతుంది? ఇక్కడ కలుపును నివారించిన వాళ్ళు అవుతారు, పంటకి పోషకాన్ని అందించిన వాళ్ళు అవుతారు. అట్ ద సేమ్ టైం ఈ వాలటైల్ కార్బన్ కానీ అన్స్టేబుల్ కార్బన్ కానీ టచ్ చేసిన వాళ్ళు అవ్వరు. ఈ పంట మొత్తం పూర్తి అయ్యే లోపు ఇది మెల్లగా నేలలోనే అడుగెట్టిపోతుంది. కాబట్టి స్టేబుల్ కార్బన్ అనేది పాయింట్ అవుట్ అవుతుంది తప్పించి ఈ వాలటైల్ కార్బన్ కానీ అన్స్టేబుల్ కార్బన్ కానీ అంతగా అవకాశం ఉండదు. ఉంటది, ఎంతో కొంత ఉంటుంది. 5%, 10%, 20% అయినా ఉంటుంది. కానీ అంత తారాస్థాయిలో భూతాపం అనేది భూతాపానికి కారకం అవ్వదు. కాబట్టి దీన్ని కట్ చేసి 2 రకాలుగా వాడుకోమంటున్నాం. ఒకటి కలుపు నివారించుకోవడం కోసం, 2 సూక్ష్మ జీవరాశుల యొక్క ఆవాసం మట్టిలో భూమాత ఏదైతే ఆవాసాన్ని ఇస్తుందో ఈ ఆవాసాన్ని మనం ఆక్రమించని వాళ్ళం కాకుండా ఉంటాము. ఇది ప్రధానమైనటువంటి అంశం. దీన్ని గుర్తుపెట్టుకొని రైతులందరూ కూడా వరే కాదు ఏ పంటలైనా కూడా సాగు చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం వెంటనే వేసేసుకోవచ్చు. పచ్చగా వెంటనే వరి నాట్లు వేసిన తర్వాత నీళ్ళు అలానే నిలబెట్టుకోదలుచుకుంటే మీరు వెంటనే ఒకసారి నీళ్లు తీసేయగానే 4 ఆటలను పెట్టేసి చక్కగా పల్చగా ఆకులు ఆ పై ఏదైతే ఉంటుందో ఈ వ్యర్థం ఏదైతే ఉంటుందో మన కోసం వాము వేస్తున్నాం చూసారా, ఈ వ్యర్థం ఏదైతే ఉంటుందో దీన్ని పల్చగా తీసుకెళ్ళి ఈ వాము తీసేటప్పుడు కూడా చాలా వెచ్చటి సగడం ఉంటుందండి. అయినా కంగారు పడాల్సింది ఏం లేదు. నీరు తీసేసి దీన్ని మీరు ఎప్పటికప్పుడు ఆ వరి మొక్కలు నాట్లు ఏదైతే వేస్తారో ఆ నాట్ల కంటే కూడా సగం ఎత్తు తక్కువలో ఉండేట్టుగా చూసి వేసుకోండి. అంటే ఎక్కువ ఒత్తుగా వేయకుండా, నా ఉద్దేశం బాగా అర్థం చేసుకోండి. ఎక్కువ ఒత్తుగా వేయకుండా, మరీ పలచగా కాకుండా, మరీ ఒత్తుగా కాకుండా వయా మీడియాగా వేసుకోండి.
ఇలా వేసుకున్నప్పుడు మీకు కలుపు నివారణ అనేది జరుగుతుంది. ఈ కలుపు నివారణ మీద ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడే అడగండి. నేను ఇది అరేంజ్ చేసి నెక్స్ట్ సబ్జెక్ట్ లోకి వెళ్తున్నాను. నేను వెయిట్ చేస్తాను 1 minute. చూసి వెయిట్ చేద్దాం. ఎవరికైనా డౌట్స్ ఉంటే ముందు ఎంతవరకు అయిపోతే టైం ఉంది 7:54. ఏమన్నా అడుగుతున్నారా? ఎంతమంది చూస్తున్నారు? 400. కలుపు నివారణకి ఏం చేయాలి సార్? కలుపు నివారణకి ఇదంతా చెప్పింది ఎప్పుడు ఆచ్ఛాదం చేయాలి. ఒకవేళ ఈ ఆచ్ఛాదం చేసుకున్నా కానీ మరి పక్కన ఇంకేదైనా కొంత ప్రాబ్లమ్స్ వస్తాయండి అని అంటే ఆ ప్రాబ్లమ్స్ కి ఇంటర్ కంటిన్యూషన్ చేసుకోవడమే. జీవామృతం ఎక్కువ పారించుకుంటా కలుపు నివారణకి. జీవామృతం డైరెక్ట్ గా కలుపు మీద అంటే ప్రధాన పంట మీద పడకుండా కనుక మీరు డైరెక్ట్ గా కలుపు మీద మాత్రమే స్ప్రే చేసుకోగలిగినటువంటి బ్యాటరీ స్ప్రేయర్ కానీ టైవాన్ స్ప్రేయర్ కానీ ఏదైనా ఉంటే ఆ కలుపు మీద డైరెక్ట్ గా మీరు ఈ జీవామృతం స్ప్రే చేసుకుంటే ఎదగటం మాత్రం ఖచ్చితంగా ఆగిపోతుంది. కలుపు అదే రకంగా ఉంటుందని నేను చెప్పను కానీ ఎదగకుండా ఆగిపోయిందా అని చెప్పను కానీ ఎదిగే క్రమం స్పీడ్ మాత్రం తగ్గింది కలుపు. నెక్స్ట్ ఈ చేదు గట్లు ఏవైతే ఉంటాయో మీ చేల గట్ల మీద ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది రైతులు చేసేటువంటి ప్రధానమైనటువంటి తప్పులు ఇవి. ఈ తప్పులకి ఆవులు నిందిస్తారు, అన్నిటినీ నిందిస్తారు. రైతులు చేసే తప్పులు మాత్రం ఎవరికి ఆత్మవిమర్శ పరమింద, ఇది తప్ప ఇంకేం లేదు. ఇది పూర్తిగా వినండి. ఆముదం చెట్టు ప్రతి 50 అడుగులకి ఒక ఆముదం చెట్టుని ఆముదం విత్తనాన్ని విత్తుకోండి. ఓకే, ప్రతి 50 అడుగులకి ఒక ఆముదం విత్తనాన్ని విత్తుకోండి. వీటి మధ్యలో బంతి విత్తనాలు బంతి నారుని నాటుకోండి. వీటి మధ్యలో ఇక్కడ చిక్కుడు విత్తనాలు, చిక్కుడు, అలసంద ఇటువంటివి ఏమైనా కానీ చుట్టూతో నాటుకుంటా వచ్చేయండి. ఈ చేను గట్ల మీద మీరు మునగ కూడా నాటుకోవచ్చు. ముఖ్యంగా వరి మాటలకు సంబంధించి వేరే ఏ పంటలో అయినా కానీ ఇవి మనం రీసైకిల్ చేసుకోవచ్చు. సేమ్ ఇట్లానే అట్లానే ఇది అరటి, నువ్వులు కూడా వేసుకోవచ్చు. కంది కూడా పెట్టుకోవచ్చు. కందిరేగలు వస్తాయి, రైతు మిత్ర పురుగులు కందిరేగలు. బంతి, చిక్కుడు, అలసంద, మునగ, అరటి, నువ్వులు, కంది ఇటువంటి మొక్కజొన్నలు కూడా పెట్టుకోవచ్చు. అవిసె కూడా పెట్టుకోవచ్చు. అవిసె విత్తనాలు విండ్ బ్రేకర్ గా కూడా పనిచేస్తాయి. మీ గాలులు తోలినప్పుడు మీ పంటలు పడిపోకుండా విండ్ బ్రేకర్స్ గా కూడా పనిచేస్తాయి. సో ఇంకా ఈ వరి నాట్లు ఇలా వేసుకోవటం, వీటి మధ్యన ఈ ఆచ్ఛాదన, ఇందాక మనం చెప్పినటువంటి జీలుగ ఆచ్ఛాదన అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళటం వల్ల మీకు లాభమే ఉంటుంది కానీ నష్టం మాత్రం ఉండదు. అట్లానే ఈ మధ్య ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అని, లాక్టోబాక్టీరియం అని ఇవన్నీ కూడా కొంచెం విపరీతమైన ప్రచారాల్లోకి వచ్చాయి. బియ్యం కడిగే నీళ్లు కొండలు పోయాలి, ఆ పై తేట తీసేయాలి, అడుగులు ఉండకపోతాం. ఇన్ని పట్టిలు మనం కొట్టాల్సిన అవసరం లేదు. ఆవు పాలలో కానీ ఆవు మజ్జిగలో కానీ అనేక రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. కేవలం ఇవి మాత్రమే కాదు, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా తయారు చేసుకోవచ్చు అని చెప్తారు. మరి లాక్టోబాక్టీరియం ఎక్కడి నుంచి తెస్తారయ్యా మహానుభావులారా అంటే ఎవరు చెప్పట్లేదు. వీటి యొక్క క్రియ ఏంటి? లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా మరియు లాక్టోబాక్టీరియం. అసలు ఇవి పోషకాలని చెప్పి ఒక రాంగ్ ఐడెంటిఫికేషన్ ముందు సమాజానికి ఇస్తున్నారు. ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా కానీ లాక్టోబాక్టీరియం కానీ ఇవి
పోషక సంబంధించిన విషయాలు కావు. అనేక రకాల శత్రు ఎంజైమ్స్ వాటి యొక్క బాడీలో తయారైనప్పుడు ఇవి వెళ్ళి వాటి మీద దాడి చేసి వాటిని ఆవహించి నాశనం చేస్తాయి. అది లాక్టోబాక్టీరియం లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా యొక్క ప్రధాన గుణగణాలు. కానీ దానికి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా చాలా గొప్పది, అది తయారు చేసి మొక్కలకు వాడేస్తే మీకు ఇంకా బ్రహ్మాండం అవుతుంది. దానికోసం మీరు బియ్యం కడిగిన నీళ్లు ఇంకోటి అన్ని రకాలు వేసి కలపండి, అది చేయండి ఇది చేయండి అని చెప్పారనంటే అది శుద్ధ అబద్ధం. దానివల్ల అలా తయారయ్యేటువంటి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాకి అన్ని తిప్పలు పడాల్సిన అవసరం లేదు. మీ ఆవు పాలలో సహజసిద్ధంగా దొరుకుతుంది, పుల్ల మజ్జిగలో సహజసిద్ధంగా దొరుకుతుంది. అసలు ఇదంతా అవసరం లేదు అనుకుంటే మా మూర్తి గారు చెప్పినట్టు మెడికల్ షాప్ లో 10 రూపాయలు పడేస్తే కావాల్సిన ల్యాబ్ బిడలు ఇస్తారు. ల్యాబ్ బిడలు అని అడిగితే చాలు ఇస్తారు లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా బిడలు. సో వాటికి మనం లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా గురించి కానీ లాక్టోబాక్టీరియం లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా కంటే లాక్టోబాక్టీరియం ఇంకా చాలా గొప్పదండి. అది మీరు తయారు చేయడం కూడా చాలా కష్టమైనటువంటి విషయం. సో వాటి గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. జీవామృతమే మొదటి పోషకం, జీవామృతమే మొదటి ఫంగిసైడ్, జీవామృతమే మొదటి బ్యాక్టీరియసైడ్, జీవామృతమే మొదటి వైరసైడ్. తీసుకుని క్వశ్చన్ కి ఆన్సర్స్ చెప్పు. జీవామృతమే మొదటి వైరసైడ్, జీవామృతమే అనేక రకాల చీడపీడలు నివారించడానికి పెస్టిసైడ్, జీవామృతమే మొదటి పెస్టిసైడ్, జీవామృతమే మొదటి ఇన్సెక్టిసైడ్. నీమాస్త్రం ఇంకా బ్రహ్మాస్త్రం దశపత్ర కషాయం కూడా ఎల్లవసరం నీమాస్త్రం స్ప్రే చేసుకుంటే చాలు. ఇన్ కేస్ లింగాకర్షక బొట్టలు చాలా ముఖ్యమైనటువంటివి, ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఎల్లో స్టిక్కీ డ్రాప్స్ అండ్ బ్లూ స్టిక్కీ డ్రాప్స్, వరికి అయితే మాత్రం వైట్ స్టిక్కీ డ్రాప్స్, వీటిని కూడా ఖచ్చితంగా పెట్టుకోండి. పక్ష స్థావరాలను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోండి మీ యొక్క పంట పొలాలలో. ఇంకెవరైనా ఏమైనా సందేహాలు ఉంటే చేయండి. మొదటి నుంచి చూసుకుంటూ వస్తాను. చూస్తే నీకు బడే మిత్ర బాబు ఇంటర్నేషనల్ సెమినార్స్ లో ల్యాప్టాప్ చూసి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరు ప్రవీణ రాణి, వ్యామ్ యూజ్ చేయాలా వద్దా? వ్యామ్ యూజ్ చేసుకోవచ్చు అండి, వర్మీ కంపోస్ట్ యూజ్ చేయకూడదు, వ్యామ్ శుభ్రంగా యూజ్ చేసుకోవచ్చు. రాగిడ శ్రీధర్ గారు, వరి నాటు వేసుకున్న తర్వాత ఎన్ని డేస్ కి ఆచ్ఛాదన చేసుకోవాలి? వెంటనే చేసేసుకోవచ్చు అండి, ఇందులో పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, లేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కలుపు నివారణకి ఏం చేయాలి సార్? ఆచ్ఛాదన చేయడమేనండి. ఆచ్ఛాదన చేయడం ఒక్కటే కలుపు నివారణకి ఏకైక మార్గం, సులభతరమైనటువంటి మార్గం. ప్లస్ అట్ ది సేమ్ టైం పోషకాలు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కలుపు మొక్క ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఎప్పుడు ఓపెన్ అవుతుంది? నీరు, సూర్యరశ్మి ఇవి రెండు తగినప్పుడు ఏ విత్తనమైనా కానీ మొలకొస్తుంది. ఇవి రెండు రానప్పుడు అసలు ఆ సమస్య లేదు. ఇవి రెండు టచ్ అయినప్పుడు, నీరు తగిన సూర్యరశ్మి లేకపోయినా ఏ మొక్క మొలవదు, సూర్యరశ్మి తగిన నీరు లేకపోయినా ఏ మొక్క బతకదు, మొలవలేదు, ఎనగలేదు, డామినేట్ చేయలేదు. సో దీంట్లో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆచ్ఛాదన చేయడం వల్ల 2 రకాల అవకాశాలు ఉంటాయి. ఒకటి, వాపస మెయింటైన్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ పోషకాలను మెయింటైన్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ కలుపును కూడా నివారించుకోవడానికి మీకు ఆచ్ఛాదన అనేది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. కలుపు నివారణకు వరి నాటు వేయక ముందు ఏమైనా జాగ్రత్తలు లేక ఏమైనా చేయాలా? రాయడ శ్రీధర్ గారు, ఇది మంచి ప్రశ్న అండి. జీలుగా మీకు కరెక్ట్ గా 4 రోజులకు మొలక స్టార్ట్ అయితే అసలు అది ఎదగడం వచ్చు. ఒకసారి మొదలు పెట్టిన తర్వాత మీకు వేరే మొక్కని ఎదగనివ్వదు. కాబట్టి సందేహమే లేదు, మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫ్ చేసి కట్టేపోయింది, బయటకు వెళ్దామా? ఓకే. సో
ఇందాక ఎవరో పుస్తకం చూసి ఏదో చెప్తున్నానని ఏదో అన్నారు. ఎవరు ఏదో పుస్తకం చూసి ఏదో చెప్తున్నానని ఏదో అన్నారు. సతీష్ బాబు గడ్డే. సతీష్ బాబు గడ్డే. కాదు. ఇందాక ఎవరో ఒక ఆయన కామెంట్ చేశారండి, నేను ఏదో పుస్తకం చూసి చదివే ఏదో పేరు పెట్టారు. అయ్యా మహానుభావులారా, విమర్శించే ముందు మీరేం చేశారో చెప్పండి. నేను కొన్ని మెయిన్ పాయింట్స్, నాకు కొంచెం మతిమరుపు ఎక్కువ. నేను ఇప్పుడు బోడేశ్వరి ఏమన్నారు, టెక్స్ట్ బుక్స్ చూసి ఎవరైనా చెప్తాడు వేస్ట్ సెషన్ అని చెప్పి అన్నారు. వేస్ట్ సెషనా? సైన్స్ నేను పుస్తకం పక్కన పెట్టేసి ఒక 2 గంటలు లేకపోతే 3 గంటలు ఛాలెంజ్ చేసుకుందాం, ఓపెన్ ఛాలెంజ్. నేను అచ్చగా సైన్సే మాట్లాడతాను, ఆవు గురించి, ఆవు యొక్క గొప్పతనం గురించి మాత్రమే మాట్లాడతాను. నన్ను ఎదుర్కొనే దమ్ముందా? పెచ్చ పెచ్చ కామెంట్లు పెట్టబాకండి. చేపలైతే వినండి, లేకపోతే ఇంట్లో దుప్పటి కొట్టుకోండి. మెయిన్ పాయింట్స్, నాకు కొంచెం మతిమరుపు, నాకు చాలా ఎక్కువ వ్యవసాయం, నాకు ఎంత వ్యవసాయం కూడా చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు కొంచెం వ్యవసాయం పెద్దది. నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నా, రేపు పొద్దున్న నా పొలంలో నాకు ఏమేమి వర్క్స్ ఉన్నాయని చెప్పి ఆలోచించుకుంటుంటా. ఒకవేళ ఎక్కడైనా పాయింట్ డివియేట్ అవుతానేమో, మర్చిపోతానేమో అనే ఉద్దేశంతో జస్ట్ 4-5 మేజర్ పాయింట్స్ ఇందులో. సబ్జెక్ట్ కూడా ఏమి రాసుకోవాలి చూసుకోండి, కావాలంటే సబ్జెక్ట్ కూడా ఏమి రాసుకోవాలి. జస్ట్ ఈ పాయింట్స్ మీద మాట్లాడాలి అని అనుకున్నా. ఇందాక కేజీ లెక్క ఒకటి వచ్చేటప్పటికి ఇది ఎప్పుడో రాసుకున్న నోట్స్, ఇదే కొత్త నోట్స్ కూడా కాదు, ఎప్పుడో 7-8 సంవత్సరాల క్రితం పుస్తకం ఇది. ఇదే వాళ్ళు కొత్తగా కొనుక్కొచ్చిన పుస్తకం కూడా కాదు. ఈ పేపర్ మీద మరకలు చూస్తే అర్థం అవుతుంది ఎవరికైనా ఇది ఎన్ని సంవత్సరాల క్రితం నోట్స్. ఏది పెడితే అది పిచ్చబాబుడు వాడబాకండి. ఇష్టమైతే ఏంటంటే కష్టమైతే మానేయండి. సతీష్ బాబు గడ్డే గారు సపోర్ట్ చేశారు, మిస్అండర్స్టాండ్ చేయకుండా. సతీష్ బాబు గడ్డే మిమ్మల్ని చేశారు. కొన్ని సందర్భాల్లో సబ్జెక్ట్స్ కూడా ఎదుటివాడికి కొంచెం కోపం వచ్చేట్టుగా ఉంటాయి. నేను ఎవరైనా మనసును నొప్పించుంటే క్షమించండి. అండ్ మరొక సెషన్లో మనం ఆకు రాలటకు జీవామృతం ఇవ్వచ్చా? ఆకు రాలడానికి జీవామృతం ఇవ్వచ్చా అని అంటున్నారు. ఇవ్వచ్చు. ఎందుకు ఆకు రాలాలనుకుంటున్నారు అది తెలవాలి ఫస్ట్. రాలుతుంది ఇవ్వచ్చా అంటున్నారు. ఇంకా నో, జీవామృతం అనేది పూత దశగా వచ్చిన తర్వాత స్ప్రే చేయకూడదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పూత దశకు వచ్చిన తర్వాత పొలం మధ్య స్ప్రే చేసుకోవాలి. మనం ఈ సెషన్ చాలండి, మరొక సెషన్ పెట్టుకుందాము. కుదిరితే రేపే పెట్టుకుందాము, 2వ తారీఖు మాత్రమే కుదరదు. నెక్స్ట్ సెషన్ లో మనం జీవామృతాన్ని ఏ స్టేజీల్లో ఎలా వాడుకోవాలి, లేదా నెక్స్ట్ పుల్ల మజ్జిగని ఏ స్టేజీలో వాడుకోవాలి, కొన్ని తెగుళ్ళని ఏ రకంగా నివారించుకోవాలి, వీటన్నిటి గురించి కూడా మనం చర్చించుకుందాం మరొక సెషన్ లో. బెండలో ఎల్లో మొజాయిక్ వైరస్ కు సంబంధించి ఒకటే గుర్తు పెట్టుకోండి, టబాసియా బెమాసి జాతికి చెందినటువంటి వైట్ ఫ్లై, తెల్ల దోమ, ఇది కారణం. ఈ వైట్ ఫ్లైస్ వైరస్ కారకాలు, వాటి కాళ్ళలో క్యారీ చేసుకుంటా వెళ్తాయి ఈ మొజాయిక్ వైరస్ ని మనం రాకుండా చేయాలి అంటే కొన్ని ఆచరణాత్మకమైనటువంటి పద్ధతులు కొన్ని మనం అవలంబించాలి, అద్భుతమైనటువంటి విధానాలు. ఒకటి, ఎల్లో స్టిక్కీ ట్రాప్, పసుపు రంగు జిగురు అట్ట, మొదటి విషయం. రెండో విషయం, మొక్కలకి తరచుగా 3 రోజులకు ఒకసారి నీమాస్త్రం ఆకు అడుగు భాగాన తగినట్టుగా స్ప్రే చేయాలి. ఈ స్ప్రేయర్స్ కు సంబంధించి కొన్ని అడ్జస్ట్మెంట్ స్ప్రేయర్స్ కొత్తగా వచ్చినాయి మార్కెట్లో, నేను గ్రూపులో పోస్ట్ చేస్తాను దాని గురించి కూడా. ఆకు అడుగు భాగాన స్ప్రేయింగ్ తగ్గడం అనేది ఇంపార్టెంట్. 3, తెల్లదోమ ఒకవేళ మీ కంటికి ఎక్కడన్నా కనపడితే ముందు అర్జెంటుగా పూత దశ రాకపోతే జీవామృతాన్ని, మరొకసారి ఉత్త ఇంగువ ద్రావణాన్ని, కేవలం ఇంగువ ద్రావణాన్ని లీటర్కి 2 గ్రాములు కలిసేట్టుగా, అంటే సుమారు 200 లీటర్లకి 1/2 కేజీ ఇంగువని నీళ్ళలో పిసకంగా పాలెంగు మొత్తం తీసుకొని పిసకంగా చిన్న గోళికాయ గమ్ము మిగిలిపోయి దాకర్లో
దాన్ని పక్కన పడేసి ఈ ఇంగువని ఆకు అడుగు భాగం పై భాగం చెట్టు మొత్తం చిక్కగా తడిచేట్టుగా స్ప్రే చేయండి. ఒకవేళ పూత దశకి వస్తే పుల్ల మజ్జిగతో కలిపి స్ప్రే చేయండి. హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ ని కవర్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ పూతను బాగా ప్రేరేపిస్తుంది పుల్ల మజ్జిగ. ఈ అసిఫోయిటిడా ఇంగువ ఇది ఈ వైరస్ కారకాన్ని చాలా వరకు నియంత్రిస్తుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్. టమాటాలో లీఫ్ మైనర్ కు ఏ కషాయం? లీఫ్ మైనర్ చాలా తేలికండి, చాలా చిన్న విషయం. లీఫ్ మైనర్ మీరు ఎల్లో స్టిక్కీ ట్రాప్స్, బ్లూ స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకున్న తర్వాత అచ్చగా ఒకవేళ టమాటా మోనో క్రాప్ అయితే ఒక రకం, లేదండి అనేక రకాల క్రాప్స్ తో కలిసి ఉంది అని అంటే ఒక రకం. మోనో క్రాప్ అయితే కనుక ట్యూటా యాబ్సల్యూటా అనేటువంటి లూర్స్ ఉంటాయి. ఆ లూర్స్ ప్లేట్ లో తీసుకొచ్చి ఆ లూర్స్ పెట్టేసి దాంట్లో కాస్త నీళ్లు పోసి పెడితే మీకు చక్కగా ఈ ట్యూటా యాబ్సల్యూటా అనేటువంటి ట్రాప్స్ లో ఈ లీఫ్ మైనర్స్ అన్ని కూడా వచ్చి పడిపోతాయి. నేల బారులోనే పెట్టాలి. లేదంటే వేప కానుగా కలిపినటువంటి నూనెని ప్లెయిన్ లిక్విడ్ డిష్ వాషర్ సోప్ ఆయిల్తో వెరక్కొట్టి దాన్ని మీరు అడుగు భాగం పై భాగం చెట్టు మొత్తం ఏ సందర్భంలో అయినా, పూత దశ ఇవ్వనివ్వండి, పిండి దశ ఇవ్వనివ్వండి, కాయ దశ ఇవ్వనివ్వండి, చిన్న మొక్క దశ ఇవ్వనివ్వండి, ఏ స్టేజ్ అయినా కానివ్వండి, మీరు చక్కగా స్ప్రే చేస్తే డే 1, డే 3, డే 7, డే 10 4 సార్లు మీరు స్ప్రే చేసుకోగలిగితే చాలా సింపుల్ గా కవర్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర వేప నూనె ఎక్కువ ఖర్చు అవుతుంది అని అంటే మీరు కొద్దిపాటి రైతు అయితే కనుక వేపాకుల్ని కానుగాకుల్ని కలిపి మిక్సీ వేసుకొని ఆవు మూత్రంలో 24 గంటలు ఊరబెట్టి, అంటే 200 లీటర్ల డ్రమ్ముకి 10 లీటర్ల ఆవు మూత్రము, 5 కేజీల ఆవు పేడ, 5 కేజీల 200 లీటర్ల నీటికి 10 లీటర్ల ఆవు మూత్రము, 2 కేజీల ఆవు పేడ, 5 కేజీల వేపాకు, 5 కేజీల కానుగాకు. 5 కేజీల వేపాకుని కానుగాకుని మిక్సీ వేయండి. మిక్సీలో వేస్తే మాకు మిక్సీ పడతలేదండి అని చాలా మంది అంటారు. మీరు ఏం చేయాలి అని అంటే మిక్సీలో కొంత ఆకేసి పైన ఆ మిక్సీలో ఒక 10వ వంతు కాసిన నీళ్లు పోసి, లేకపోతే ఆకుల మీద కాసిన నీళ్లు పోసి ఆ మిక్సీ కనుక మీరు తిప్పగలిగితే ఈజీగా పేస్ట్ అయిపోయింది. దాన్ని తీసుకొచ్చి ఆవు మూత్రం, ఆవు పేడ 200 లీటర్ల డ్రమ్లో పోసేసి 48 గంటలు ఊరబెట్టండి. మీకు అర్జెన్సీ ఉంటే 24 గంటల తర్వాత కూడా వడగట్టేసుకొని తీసుకెళ్లి స్ప్రే చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. నెక్స్ట్, వంగలో వెర్రి తలల వైరస్ రాకుండా ఏం చేయాలి? నేను పసుపు వెల్లుల్లి ద్రావణం పిచికారీ చేస్తున్నాను. వంగలో వెర్రి తలల వైరస్ ఫోటోలు తీసి పెట్టమనండి. అంటే రైతు వారీగా అనేక రకాల పేర్లతో పిలుచుకుంటారండి, కానీ సైంటిఫిక్ గా కొన్ని నేమ్స్ మాత్రమే ఉంటాయి. అది ఆల్టర్నేరియానా, సెప్టోస్పోరానా, లేకపోతే లీఫ్ కట్ వైరసా, అనేక రకాలు. ఒక రకం అని మనం చెప్పలేము. అంటే జాయింట్ వంగలు అట్లా వచ్చేస్తాయి కదా, వంగకాయలు జాయింట్ గా వచ్చేస్తాయి, ఒక కాయలా రాకుండా. అది మాల్ ఫార్మేషన్. అది వెర్రితల వైరస్ కాదు, మాల్ ఫార్మేషన్. మాల్ ఫార్మేషన్ అనేక రకాల రీజన్స్ ఉంటాయి. పూత పక్కనే అయినప్పుడు, లేకపోతే 2 ఆడపోత మగపోత ఎక్కువ అయినప్పుడు ఒకే ఫ్లవర్ లో, అలా 2-3 రకాలుగా వస్తుంది. అది కేవలం ఇదొక్కటే రీజన్ అంటే కాదు. అది చెట్టు మొత్తానికి అలానే ఉందా, లేకపోతే ఎక్కడన్నా 1-2 చోట్ల కనపడుతుందా అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అది పరిస్థితి చూసి కానీ మనం చెప్పలేం. నెక్స్ట్, అందరికీ నమస్కారం అండి. ఈ రోజు సెషన్ ఎంతటితో పూర్తి చేస్తున్నాను. ఏమైనా సందేహాలు ఉంటే నా మొబైల్ నంబర్ 9948812222 ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ మీ మెసేజెస్ పంపించండి. నాఫా గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వగలిగితే నేను మీకు వచ్చిన రైతాంగం మొత్తానికి కూడా ఆయా సందేహాలు మొత్తం కూడా ఆ గ్రూప్ లో నేను నివృత్తి చేస్తాను. లేదా హిస్టరీలో నేను చెప్పినటువంటి మెసేజెస్ చాలా ఉంటాయి, ఆ మెసేజెస్ మీరు చూసుకున్నా సరిపోతుంది. ఎప్పటికప్పుడు మీరు ప్రశ్న రేస్ చేసినప్పుడు కూడా నేను సమాధానం చెప్తాను ఎట్టి పరిస్థితుల్లో. నా మొబైల్ నెంబర్ 9948812222. అదే వాట్సాప్ నెంబర్ అండి, అదే టెలిగ్రామ్ నెంబరు. మీ రిక్వెస్ట్ ఏదైనా పంపిస్తే కనుక దానికి నేను లింక్ పంపిస్తాను, తద్వారా మీరు మీ సందేహాలు తీర్చుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.